సో ఆదాబ్ హైదరాబాద్లో మనకి బ్యానర్ ఐటమ్గా వానలతోటి పైలం భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులు ఇక్కట్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారంట. సో మొత్తం ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి దానిపైన కొంత సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి గారు. ఇక మోడీ పుతిన్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఇండియా రండి దాంతోపాటుగా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం ఎట్లా ఉంది ఏంటి ఆ సంగతులు కూడా మోడీ పుతిన్తో మాట్లాడారంట. మెల్లగా ట్రంప్కి ఎగనిస్ట్గా ఒక కూటమి ఫామ్ చేసే పనిలో ఉన్నారు మోడీ గారు. అంటే ఇండియా, చైనా, రష్యా ఇట్లా కలిసి వచ్చే దేశాలన్నీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలన్నిటితో కలిపి మోడీకి అంటే ట్రంప్కి వ్యతిరేకంగా ఒక కూటమి ఫామ్ చేసే పనిలో ఉన్నారు. మంచిదే అది. ఇక బండి సంజయ్ నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆధారాలు ఉన్న అరెస్టులు లేవు, అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేశారు, వ్యాపార సినీ రాజకీయ ప్రముఖులను బ్లాక్మెయిల్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా 1000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పి నిన్న బండి సంజయ్ గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక జాతీయ విద్యా విధానానికి స్టాలిన్ స్వస్తి, తమిళనాడులో ద్విభాషా విధానం అమలు చేయబోతున్నారంటండి. ఇక నిన్న కర్ణాటకలో ఈయన ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. మొన్న ఏదైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి భారీ ఎత్తున ఓట్ల కుంభకోణం జరిగింది, ఓట్ల దొంగతనం జరిగిందని చెప్పి దానికి కంటిన్యూషన్గా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం మారింది, ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం చేసింది, తనపై ఆరోపణలు వస్తున్న ఈసీ ఎందుకు మౌనంగా ఉంది, వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడించాలి, బెంగళూరులో రాహుల్ గాంధీ విమర్శలు. నిజంగానంటే ఇప్పుడు ఎందుకు ఈసీ సైలెంట్గా ఉందనేది ఇక్కడ అర్థం కాని విషయం ఎవరికి కూడా. ఎందుకు సైలెంట్గా ఉంది ఈసీ అనేది చూడాలి మనం. ఇక దాంతోపాటుగా బీజేపీ గూటికి గువ్వల బాలరాజ్ జాయిన్ అయ్యాడు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే మనోడు బీజేపీలో జాయిన్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగానే మనోడు బీజేపీ కండువా పుచ్చుకున్నాడు. దాంతోపాటుగా మరొక 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని చెప్తున్నారు రామచంద్రరావు గారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఆ ఎమ్మెల్యేలు ఎవరో చూడాలి మరి మనం. ఇక ఉజ్వల్ యోజనకు సబ్సిడీ కొనసాగింపు, చమురు కంపెనీలకు 30,000 కోట్ల సబ్సిడీ చెల్లింపు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతుందంటండి. సో ఈ చమురు కంపెనీలకు 30,000 కోట్ల సబ్సిడీ ఇవ్వబోతుందంట. ఇక ఏదైతే జస్టిస్ ఘోష్ కమిటీ ఒక నివేదికను తయారు చేసిందో, దాదాపుగా 665 పేజీలతో ఒక నివేదిక తయారు చేసిందో, ఆ నివేదికను మాకు కూడా ఇవ్వండి ఒకసారి చూస్తాం, దాంట్లో ఏ అంశాలు పొందుపరిచారని చెప్పి హరీష్ రావు ఒక విజ్ఞప్తి చేశారు. హరీష్ రావు, కేసీఆర్ హరీష్ రావు పేర్లతో కూడా వేరువేరు విజ్ఞప్తులు చేశారంట. మరి ఆ రిపోర్ట్